హాయ్ ఫ్రెండ్స్, బాలామృతం తోటి లడ్డూలు చేసి మీకు తయారు విధానం చూపిస్తా అని చెప్పిన కదండి. ఇప్పుడు చేస్తున్నానండి. ఇగో ఈ కప్పుతోటి 2 కప్పుల బాలామృతం తీసుకుంటున్నాను. ఈ కప్పుతోటి 2 కప్పుల బాలామృతము ఇంత వచ్చిందండి. ఇప్పుడు దీన్ని నెయ్యిలో వేయించాలండి. స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి మన ఇష్టం అండి, ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఈ బాలామృతం పిండి వేయాలండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా మరీ ఎర్రగా కాకుండా మరీ ఇదిగా కాకుండా ఇట్లా మామూలు కలర్ వచ్చేదాకా ఇక్కడికి మంచి స్మెల్ వచ్చే వరకు వేసుకోవాలండి. ఇది మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందామండి. పెట్టుకున్నాం కదండి బాలామృతము నెయ్యిలా. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలండి. నేను 2 కప్పుల దానికి 1 చెంబెడ నీళ్ళు తీసుకున్నానండి. నెయ్యి వేయాలండి. స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ అండి. ఈ కప్పుతోటి 2 కప్పుల బాలామృతం తీసుకున్నాం కదండి. ఇగో ఇంత బెల్లం, ఆపే బెల్లం తీసుకోవాలండి. ఎందుకంటే ఇంట్లో షుగర్ ఉంటుంది కదండి, అది ఇది తీయగా అవుతుంది. పిల్లలకు దగ్గులు వేస్తుంది కాబట్టి, పెద్దలకైనా పిల్లలకైనా దగ్గులు వేస్తుంది కాబట్టి ఇంతే తీసుకోవాలండి. ఇది పాకం రావాలని ఏం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇట్లా జల మసులుతున్నప్పుడు ఈ పిండి పోసుకోవాలండి. ఇట్లా పోసుకొని మంచిగా సిమ్ములో పెట్టి మంచిగా తిప్పుకోవాలండి. ఇట్లా లడ్డులాగా వచ్చేలాగా కలుపుకోవాలండి. బెల్లం పాకంలా ఇట్లా లడ్డులాగా వచ్చేలాగా. చిన్న మన్మనికి కావాలంటే ఇంతే సైజు చేస్తానండి, ఎందుకంటే అక్కడిక్కడ వేస్ట్ చేయకుండా. పిల్లలు కదండి, కొంచెం కొంచెం ఉంటేనే మళ్ళీ తింటారు. లడ్డూలు అయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి ఒకే షేపు లేవా అని అనుకోకండి. ఇవి పిల్లలకండి, ఎందుకంటే ఇంత పెద్ద లడ్డు ఇస్తే వేస్ట్ చేస్తారు కదండి. ఇవేమో పెద్దలకు, ఇవి పిల్లలకండి. మా మన్మరాలకండి ఈ చిన్నవి. పెద్ద ఏమో మాకండి. ఎన్ని రకాల షేపులు చేసిందని కామెంట్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే పిల్లలు ఉన్నారని చిన్నగా చేసినాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.